ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరోనా లాగే ఈ వైరస్ కూడా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వైరస్ సోకిన వస్తువులను ముట్టుకుని నోరు, ముక్కు, కళ్ళు లాంటివి తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన వాళ్లతో సన్నిహితంగా మెలగడం ద్వారా కూడా వైరస్ సోకవచ్చు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి, మాస్కులు ధరించాలి, జలుబు, దగ్గు బారిన పడిన వారికి దూరంగా ఉండాలి. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి చికిత్స ఉందా అని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కోవిడ్ లాగే హెచ్ఎంపీవీ వైరస్ కు కూడా చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారు బయట తిరగడం మానేయాలి. తద్వారా మరింత మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. కరోనా వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ప్రాణాంతకమా? ఎస్, హెచ్ఎంపీవీ వైరస్ కూడా ప్రాణాంతకమే. దీని బారిన పడిన వాళ్లలో మరణించే వారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. 2021లో ల్యాన్సెట్ ప్రచురించిన డేటా ప్రకారం వ్యాధి సోకిన 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 1% మంది చనిపోయినట్టు తేలింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చైనాలో కొత్త వైరస్ అనగానే ప్రపంచ దేశాలన్నీ మరోసారి కంగారు పడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. కరోనా వైరస్ సమయంలో చైనా వాస్తవాలను దాచిపెట్టింది. అప్పుడు కూడా అలాంటిదేమీ లేదని కప్పిపుచ్చింది. వైరస్ పూర్తిగా కమ్మేసిన తర్వాత ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పుడు కూడా చైనా అలాగే చేస్తుందేమోనని భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. దీంతో చైనాలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఇంకా స్పందించలేదు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు విజృంభించడం సహజమే. అయితే ఇవి సాధారణ న్యూమోనియా కేసులా లేకుంటే హెచ్ఎంపీవీ కేసులా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంకో అనుమానం కూడా ఉంది. అసలు ఇది కరోనా, హెచ్ఎంపీవీ వైరస్ కాకుండా మరో కొత్త వైరస్ ఏమో అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా వైఖరి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది ఏ విషయాన్ని వెంటనే చెప్పదు. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనాలో ఏదో వింత వ్యాధి విజృంభిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వ్యాధిపై అధ్యయనం చేసేందుకు చైనా ఒక మానిటరింగ్ బాడీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కరోనా లేదా హెచ్ఎంపీవీ వైరస్ అయితే ప్రత్యేక బాడీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలా చేసిందంటే ఈ వ్యాధి ఏదో తెలియదని, దాన్ని గుర్తించేందుకే ఇలా చేసిందని భావించాల్సి ఉంటుంది. అసలు చైనాలోనే ఈ వైరస్లు ఎందుకు పుట్టుకొస్తాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. అక్కడి ఆహారపు అలవాట్లే వింత వ్యాధులకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రపంచాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఇప్పటికైనా జాగ్రత్త పడితే ప్రపంచానికంతటికీ మంచిది. లేకుంటే మరోసారి లాక్డౌన్ బారిన పడడం ఖాయం.